సైనస్ ఉన్నవారికి జలుబు చేస్తే ఆ బాధ వర్ణానతీతం. ముక్కు, తల బరువుగా అనిపిస్తాయి. నిజానికి సైనస్ అనేది మెదడులో ఒక గది. ఇది వెంటిలేషన్ను నియంత్రిస్తుంది. కణత్వచాలలో అడ్డంకులు లేదా శ్లేష్మం ఏర్పడటం, వాపు ఉన్నప్పుడు సైనస్ లక్షణాలు సంభవిస్తాయి. జలుబు చేస్తే సైనస్ సమస్యలు మరింత పెరుగుతాయి. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా సైనస్ పెరగడం ప్రారంభమవుతుంది. అయితే సైనస్ ఒక వ్యాధి కాదు కాబట్టి ఇంటి నివారణల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. చలితో పాటు దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. సిగరెట్ పొగకు కూడా దూరంగా ఉండాలి. చక్కెర, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సైనస్ నివారణకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సైనస్తో బాధపడుతున్నట్లయితే రోజువారీ ఆహారంలో ఒక వెల్లుల్లి రెబ్బను చేర్చుకోవాలి. సైనస్, మ్యూకస్ వ్యాధులు, జలుబు నుంచి దూరంగా ఉండటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. తడి లేదా అధిక పొడి వాతావరణం సైనస్లకు హానికరం. ఈ పరిస్థితిని నివారించడానికి తగినంత వెలుతురు, గాలి ఉన్న ప్రదేశంలో ఉండటం బెటర్. అలాగే ప్రతిరోజు 2 చెంచాల తేనె, ఒక అల్లం ముక్కను కూడా తినవచ్చు. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. సైనస్ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే దీనిని రోజు తినాలి. టీ లేదా స్పూన్లో కూడా అల్లం తినవచ్చు. జలుబు చేస్తే వేడి నీటిని ఆవిరి పట్టండి. వేడి నీటి ఆవిరి శ్లేష్మం తొలగిపోవడానికి సహాయపడుతుంది. ఇది ముక్కు, తలభారం వంటి లక్షణాలను సులభంగా నివారిస్తుంది. చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.